బాబాయ్ గారు నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం 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 చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం దండగా అంటున్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అనేది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు. అటు ధాన్యం కొనుగోలులో కానీ ఇటు మొక్కజొన్న కొనుగోలులో కానీ తీవ్రంగా రైతులను ముంచేసింది కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? వాస్తవమేమీ లేదు. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే రైతు వారీగా బాగానే ఉన్నారు, రైతులు బాగానే బాగుపడ్డారు. రైతు వారీగా ఇల్లున్నంత వరకు కొన్ని గవర్నమెంట్ వాళ్ళు కొంటున్నారు, కొంత ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు. అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్న డబ్బులు మొన్న దాకా చంద్రబాబు వచ్చిన దాకా ఇవ్వాల, వాళ్ళు వచ్చి రైతులు లాసిపోయారు అనేది ఎట్లా? వీళ్ళు వచ్చిన తర్వాత కాలువలు అవి బ్రహ్మాండంగా ఉన్నాయి, కాలువలు పనులు చేశారు. ఇంకా అంతకంటే ఏం చేస్తారు? రైతులకి ఎరువులు బాగానే అందుతున్నాయి, ఇంకా అంతకంటే కావాల్సిన ఉంది రైతుకి. మీరు చెప్తున్నారు ఎరువులు బాగానే అందుతున్నాయి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన డబ్బులు అబద్ధాలే కదా. అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటున్నారు. వాళ్ళేమో వైసీపీ నాయకులు అందరూ చెప్తుంది అంటే రైతులను ఆదుకుందే జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఏడాదుకున్నాడు, ప్లాట్లని యాక్టివేట్ చేయటం, అది తప్పితే ఏం చేశాడు? రైతుకి పట్టా దాని మీద పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకోవటం, అవన్నీ మాయనంటాం, అంత తప్పితే ఏం చేశారు? రైతుకి ఎప్పుడైనా కొన్నారా డైరెక్ట్? మరి డబ్బులు ఎందుకు లేకపోయాడు? ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్ ఉండగా రైతుకి సహకార సంఘాలు 7% రాయితీ ఇచ్చాడు. మరి ఈయన ఇవ్వలేదు కదా రైతుకి. ఎందుకు ఇవ్వలేదు? ఆయన నాయకుడు అయితే ఆయన స్వార్థం ఆయన అంతే. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా సరే అటు రైతుకి న్యాయం చేయట్లేదు, ఇటు ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందించలేకపోతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి అంతా అబద్ధం. అది వాళ్ళు ఏదో ఏదో వాగటం తప్పితే కూటమి ప్రభుత్వం వరకు చాలా వరకు చేస్తానే ఉంది. పెన్షన్లు అవి కొత్తవి అయితే ఇవ్వలేదు, కానీ కొత్త వాటికి కూడా అప్లికేషన్లు తీసుకున్నారు, అవి నిదానంగా వస్తాయి. అది ఇచ్చిన సూపర్ 6 హామీలు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా చెప్తున్న మాట. మరి అది అబద్ధం. సూపర్ 6 అనేది బస్సు ఫ్రీ అన్నాడు, బస్సు ఫ్రీ ఇచ్చాడు. 3000 అన్నాడు, 4000 చేశాడు పెన్షన్. ఆటోమేటిక్గా వీళ్ళకి పిల్లలకి రీప్లేస్మెంట్ ఇచ్చాడు. వాళ్ళు అది కూడా ఇవ్వలేదుగా. అది కూడా ఇవ్వకుండా మొన్నటిదాకా ఇవ్వకుండానే ఉన్నారుగా. ఈయన ఎందుకు ఇవ్వలే? ఇచ్చాడు కదా అన్నీ. ఇంకేముంది? ఇచ్చారని మీరు చెబుతున్నారు సార్. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదండ్రులందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ హాల్ టికెట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం నిండా ముంచేసింది, విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. మరి హాల్ టికెట్లు ఇవ్వనప్పుడు ఎగ్జామ్స్ ఎట్లా రాశారు పిల్లలు? ఎవరన్నా పిల్లలు వచ్చి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా ఆయనకి. పిల్లలు వచ్చి మా హాల్ టికెట్ ఇవ్వలేదని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అది లెక్క. వీళ్ళేదో వరకు పిచ్చోళ్ళు వాగినట్టు, పిచ్చి కుక్కలు కనుక వాగినట్టు వాగితే అట్ట కుదిద్ది రాజకీయంగా. ఇప్పుడు వాళ్ళ నాయకులే రైతుల దగ్గర సౌగ్గా కొని నిల్వలు పెట్టుకున్నారు. ఇవాళ 1500 1600 చేసి కొని నిల్వ పెట్టి ఆ గొడవ మాది కాదు అంటున్నారు. మొన్న ఈ మధ్య 21 చేసి డైరీ వాళ్ళు కొన్నారు. మరి వీళ్ళు ఎందుకు కొన్నారు? 21 చేసి కొనవచ్చు వీళ్ళు కూడా. అదేం సార్ మీరు ఇప్పుడు నాకు దీంట్లో అర్థం కాని మీరు క్వైట్ ఆపోజిట్ చెబుతున్నారు. 1400 1500 కొందే డైరీ వాళ్ళు. డైరీ వాళ్ళు కాదు, డైరీ వాళ్ళు 21 చేసి కొన్నారు. ఈయన కిలా ఎమ్మెల్యే మొన్న పోటీ చేసిన ఆయన మురళి గారు 1600 చేసుకుని గోడాల్లో పెట్టుకుంటే గోడాలు మొన్న బయట పెట్టారు. మరి అది వాళ్ళు చేసేది తప్ప వీళ్ళు చేసేది తప్ప? డైరీ వాళ్ళు 21 చేసి రైతుల దగ్గర కొన్నారు. మరి వీళ్ళు ఎందుకు కొనవచ్చు? వీళ్ళు కూడా కొనవచ్చుగా. సహజంగా మార్కెట్ జరుగుతుంది 1800 1900. ఆ మార్కెట్ కన్నా కొనలేదు కానీ 1600 1500 కానీ గోడాల్లో స్టాక్ పెట్టుకున్నావు. అది ఎట్లా చెల్లిద్ది? మోసం చేసిందే వాళ్ళు రైతుల్ని, వైఎస్ఆర్ గవర్నమెంటే. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ మోసం చేసింది అంటున్నారు. మరి ఇప్పుడు కూడా మరి వాళ్ళని నమ్మి వాళ్ళకి ఎలా అమ్మారు మరి సరుకు? రైతుకి అవసరం, డబ్బులు అవసరం, గమాలను అమ్ముకోవాలి. సరుకు ఇంటి వాతావరణం బాగాలేదు కాబట్టి 10 రూపాయలకు కూడా అమ్ముకుంటారు. వచ్చే రైతు ఏం చేస్తాడు? రైతుకి గోడౌన్ ఫెసిలిటీ లేదు కదా రైతు దగ్గర. అందువల్ల ఆ రోజు మార్కెట్ ఎట్టుంటే అటు అమ్ముకుంటా ఉంటారు. సరే, ఇదంతా ఒకెత్తే ఇదనక రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనేది జరగట్లేదు, మొత్తం అరాచకమే రాజ్యం వెళ్తుంది అంటున్నారు కదా. మరి సరే, వాళ్ళు అనేది అంత అబద్ధము. రెండోది వాళ్ళు ఉన్నాక 5 సంవత్సరాల్లో ఎక్కడ మా ఊళ్ళో ఒక రోడ్డు వేయాల. మాకు వచ్చి 2 సంవత్సరాల్లో దగ్గరగా 4-5 కోట్ల రూపాయలు రోడ్లు వేసారు, పని చేశారు. ఇక్కడ వర్క్ ఈ చుట్టుపక్కల ఎక్కడే ఊళ్ళోనే, చుట్టుపక్కల కదా, మా ఊరు వరకే, దక్కెళ్ళపాడు వరకే మేము చూస్తుంది. 4 కోట్ల రూపాయల వర్క్ చేశారు. ఏం సార్ అసలు చూపిస్తారా? నువ్వు రా చూపిస్తా. ఎక్కడ మరి వాళ్ళేమో డెవలప్మెంట్ లేదు, మొత్తం దోచుకొని తింటున్నారని చెబుతారు. మీరే ఒక్క ఊరికి 4 కోట్లు అంటారు. వాళ్ళంతే చెబుతారు. వాళ్ళు దొంగలు కదా, దొంగలకి ఎప్పుడు దొంగ బుద్ధి ఉండిద్ది అంతే.
దోచుకో దాచుకో పంచుకో తిన్నుకో అనేది కూటమి ప్రభుత్వం నినాదం అయిపోయిందని చెబుతున్నారు కదా సార్. వాళ్ళది నిదానం అది, వాళ్ళ నినాదం అది. వైఎస్ఆర్ గవర్నమెంట్ నినాదం అది, వీళ్ళది కాదు. వీళ్ళు పనులు చేస్తున్నారు. రా నువ్వు వచ్చావు కాబట్టి ప్రతి రోడ్డు చూపిస్తా. మాకు ఎక్కడ చేశారు? వాటర్ ట్యాంకులు బాగు చేయించారు, మా బజార్లో రోడ్డు వేశారు, మెయిన్ రోడ్డు వేశారు. వచ్చిన తర్వాత అంతకుముందు ఒక రోడ్డు మట్టి కూడా వాళ్ళ సరే, అభివృద్ధి అంటే మేమే చేసాము, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? సంక్షేమం అంటే గనక భయంకరంగా 2,75,000 కోట్లు పంచాం మేము అని చెబుతున్నారు కదా. పంచారు, వాళ్ళే పంచుకున్నారు, నాయకులు పంచుకున్నారు. 2,75,00,000 వాళ్ళ నాయకులు పంచుకున్నారు. సామాన్య కార్యకర్తలకి సామాన్య ప్రజలకి ఏం పంచలే వాళ్ళు పంచుకున్నారు అంతా. సో ఇక్కడ ఇంకో విషయానికి కూడా వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే కనుక ప్రజల తరపున ఉద్యమం చేయడానికి వచ్చే సంవత్సరం చివరిన అంటే 2027 చివరి నుంచి నేను ప్రజల్లోకి వస్తాను అంటున్నారు కదా. ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? పనుకున్నాడు, నిద్రపోతున్నాడా? ఈ 3 సంవత్సరాలు అసెంబ్లీకి పోయి పోరాడాలి కదా. అసెంబ్లీలో మాట్లాడాలి, నేను జనంలోకి వచ్చి ఏం మాట్లాడతాడు? అసెంబ్లీకి వెళ్ళాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. అక్కడ అసలు జనమే లేనప్పుడు హోదా ఎట్టిస్తాడు? ఇప్పుడు జనమే లేనప్పుడు వాడన్నదే కదా. 26 మంది ఉండాలి ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే చంద్రబాబుకి 2 లాగైతే ప్రతిపక్ష హోదా ఉందన్నాడు. వాడు ఎట్ట పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. పిచ్చోడే నయమే. వాడు మెంటల్ హాస్పిటల్ అయితే ఏదో కత్తన్నా మాట్లాడతా ఆ టైప్ లో మాట్లాడుతున్నాడు. ఎందుకంటారు? ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కావాలి కాదు నాకు మైక్ ఎవరు అసెంబ్లీకి వెళ్తే నేను కడిగేస్తానని భయపడుతున్నారు వాళ్ళు అంటున్నారు కదా. వెళితే కదా, వెళ్ళి అడగాలి కదా. నువ్వు వస్తే మేము మాట్లాడుతున్నావు, రాకపోతే మేము మాట్లాడడం కదా. నువ్వు వస్తే మాట్లాడతావు, ఏమి ఇస్తారో లేదో జనానికి తెలిసిద్దిగా. మీరుండగా మైకులు కట్ చేసి అసలు ఎవరికి ఇవ్వాలా? ఇప్పుడు అంతా బ్రహ్మాండంగా చూపిస్తున్నారు ప్రజలకి ఏం జరుగుతుంది. మరి మీరు అది చేయలేదే కదా. మీరు న్యాయంగా చేసేవాళ్ళు అయితే అసెంబ్లీలో మైకులు ఇచ్చి లేదా అందరికి ప్రచారం చేసి సిపియాలి కదా. సిపియకుండానే మైకులు కట్ చేసుకొని ఏం లేకుండా చేశారు కదా. మరి వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ చేయగలుగుతాడు? ప్రజల్ని మోసం చేశాడు. ప్రజాప్రభుత్వం అన్నాడు, ప్రజల్ని మోసం చేశాడు. అంతకంటే ఏం చేశాడు ఆయన? ఆ కేసులు పెట్టాడు అందరి మీద. ఇదిగో ఈ రోడ్డు మీరు పూడ్చారంటే కాదని కేసులు కూడా పెట్టాడు, SC ST కేసులు పెట్టించాడు. ఇంకా అంతకంటే ఏం చేస్తాడు ఆయన? సరే, ఇదంతా ఒకెత్తి అయితే కనుక ఆయన సంవత్సరం అంటే 2027 చివరి నుంచి పాదయాత్ర మొదలు పెడతాను, 1.5 పాటు ప్రజల్లోనే తిరుగుతాను, ప్రజల యోగక్షేమాలు కనుక్కుంటాను, 2029 అధికారంలోకి వస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్తున్న మాట. మరి వస్తే జనమే చేస్తారు కదా. ఏం చేసేది? జనం ప్రజాస్వామ్యం అది. ఎవడికేస్తాడు, ఎవడేం చెబుతాడు ఆ రోజు? అడిగే ఎవడేస్తాడో తెలిసిద్ది. ఇప్పుడు చెప్పులు వేసుకోకుండా మామూలుగా ఉంటే పర్వాలా. ఇప్పుడు 3 సంవత్సరాలు జనంలో రాకుండా నేను 1.5 వస్తే రేపు వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు పాలసీలోనే కూర్చుంటే జనంలోకి రాడుగా. ఇప్పుడు అంటున్నారు కదా, గతం వేరు ఇప్పుడు వేరు. జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తాను రప్ప అంటున్నాడు ఆయన. రప్ప ఉపయోగం లేదు. అది రప్ప అంటే రోజు తగాదాడుకుంటేనే రప్ప చూపించేవాడైతే ఇప్పుడే రావాలి. నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి లేదా జనంలో రా. ఇవాళ జనంలో వచ్చి ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టి ఏదో ఒకసాట రావట్లేదు కదా. నీకు భయం, జనంలోకి వస్తే భయం. ఏమంటారో ఏం చేయుద్దుతోనని అంటాడు. భయం వస్తుడు ఏమొస్తాడు? రేపు వచ్చి తిరుగుతాడు. అధికారం వస్తే ఉంటాడు, అధికారం లేకపోతే మళ్ళీ పోయి పాలసీలోనే కూర్చున్నాడు. అధికారం వచ్చినా ప్యాలెస్లోనే కూర్చుంటాడు, రాపోయినా ఆడే కూర్చుంటాడు. వాటిదేం పోయింది? జనమే కదా సంకనాకిపోతుంది. మరి అయితే 2029 జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఉందా లేదంటారు? 100% లేదు.